శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో. ఏంటది అని అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఎలా ప్రిపేర్ అవ్వాలా అక్క, ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలా, కోచింగ్ ఎక్కడ తీసుకోవచ్చు, మీరేమన్నా కోచింగ్ ఇస్తున్నారా, లేదా ఇంట్లో ఉండి చదువుకోవాలా, ఇంటికి దూరంగా వెళ్ళి చదువుకోవాలా, ఎన్ని గంటలు చదువుకోవాలా, బుక్ పట్టుకొని చాలా రోజులైందక్క, పట్టుకుంటే నిద్ర వస్తుంది, దానికి ఏమైనా టిప్స్ చెప్తారా? ఇట్లా రకరకాలుగా నాకు కాల్స్ రావటం జరుగుతోంది. అందువల్ల ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అంటున్నాను అనమాట. అయితే ఈరోజు మనము టెట్కి సంబంధించి ఓన్లీ హెచ్పిటి వాళ్ళ వరకే ఈ వీడియో అనమాట. హెచ్పిటి అంటే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ కోసం మాత్రమే. ఈ హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎలా చదువుకోవాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎక్కడ కోచింగ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఒక విషయం ఏంటి అని అంటే, కోచింగ్ కంటే కూడా ముందర ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అంటే, ఆల్రెడీ మనం హెచ్పిటి చేసాం, ట్రైనింగ్ అయిపోయింది, అక్కడ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సిలబస్ అంతా సబ్జెక్ట్ అంతా మనకు తెలుసు. కాకపోతే ఈ టైంలో కోచింగ్ సెంటర్లో కూర్చొని వాళ్ళు చెప్పేది విని టైం వేస్ట్ చేసుకోవడమా, లేదా మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని ఆర్గనైజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని దాన్ని కన్సిస్టెన్సీగా మనం చదువుకొని హార్డ్ వర్క్ చేసి దాన్ని మనం ఒక టైం టేబుల్ వైజ్ వెళ్తూ చదువుకోవటం అనేటువంటిది తీసుకుంటే నా ఒపీనియన్ అయితే కోచింగ్ సెంటర్స్ కంటే కూడా మీరు ప్లాన్ చేసుకొని ఎక్కడో చోట, అది ఇంట్లో చదువుతారా, ఇంటికి దూరంగా చదువుతారా, అది మీ ఫెసిలిటీస్ని బట్టి వేలు కోచింగ్ సెంటర్లకి ఇవ్వకుండా మీకున్నటువంటి పరిధిలో మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేయగలుగుతారు, ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేయగలుగుతారు, ఎంత హార్డ్ వర్క్ చేయగలుగుతారు, ఎన్ని గంటలు చేయగలుగుతారు అనేటువంటిది కేవలం మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఏంటి అని అంటే, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. నా నెంబర్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో కాల్ చేయండి. నేను ఒక లిమిటెడ్ మెంబర్స్ని మాత్రం తీసుకుంటా. అయితే నేను 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. మాకేమి కోచింగ్ వద్దు, కొంచెం గైడెన్స్ ఇస్తే చాలు అన్న వాళ్ళకి ఒక గ్రూప్, లేదు కొంచెం మెటీరియల్ కూడా ఇచ్చి గైడెన్స్ ఇవ్వండి అన్నది ఒక గ్రూపు. అంతా ఆన్లైన్లే, ఆఫ్లైన్ ఎక్కడా లేదు. మీరు ఫ్యామిలీని వదలాల్సిన అవసరం లేదు. మీకేంటండి చెప్తారనుకుంటారమ్మా, ఎస్ కరెక్ట్. ఫ్యామిలీతో ఉంటూ స్కూల్స్లో వర్క్ చేసుకుంటూ ఎల్పి సెట్ ట్రైనింగ్ రాస్తే నేను టాప్ 3లో వచ్చాను. ఆంధ్రాలో టాప్ 3లో వచ్చాను అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, పిల్లల్ని వదిలి వెళ్ళలేదు, జాబ్ వదిలేసి వెళ్ళలేదు. కాబట్టి మనం చేసేటువంటి హార్డ్ వర్క్ మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాము అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుందనేది నా కాన్సెప్ట్. అయితే నాకు జాబ్ నిజమే రాలా. ఎందుకు రాలేదు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కూడా ఏం చేస్తే మీకు జాబ్ వస్తుందనేది కూడా చెప్తాను, ఓకేనా? కాబట్టి ఈ 2 గ్రూప్స్లో ఒక గ్రూప్ ఏమో మళ్ళీ చెప్తాను, ఒక గ్రూప్ ఏమో ఓన్లీ గైడెన్స్ మాత్రమే ఇస్తాను. గైడెన్స్ ఏమి ఇస్తాను అని అంటే, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలా, ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలని మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఇస్తాను. లేదు మేడం మాకు ఖచ్చితంగా జాబ్ కావాలా, విత్ మెటీరియల్ కావాలా అంటే దానికి ఒక గ్రూప్ ఉంటుంది. మీరు పర్సనల్గా నాకు కాల్ చేసి నాకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తే మీ చేత జాబ్ కొట్టించేటువంటి బాధ్యత మాది. బట్ మీరు చేయాల్సిందంతా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం, హార్డ్ వర్క్ చేయటం, కాన్సన్ట్రేషన్గా చదవటం, ప్లానింగ్ అన్నీ మేమే ఇస్తాం. మీరు ఎప్పుడు చదవాలా, ఏం చదవాలా, ఎన్ని గంటలు చదవాలా అనేటువంటిది మేము ఇస్తాం. అయితే ఈ సెకండ్ గ్రూప్లో మెటీరియల్తో పాటు చదివే గ్రూప్లో ఎట్లా ఉంటుంది అంటే, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, డైలీ మోటివేషన్ ఉంటుంది, అలాగే డైలీ కొన్ని క్వశ్చన్స్ ఒక చాప్టర్ ఇచ్చి దాని తర్వాత ఒక 1 అవర్లో దాని మీద క్వశ్చన్స్ అడగటం ఉంటుంది. ఇట్లాగా కొన్ని స్పెషల్గా బూస్టప్ చేసేటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి. అట్లా చదివితేనే, అలా మనం హార్డ్ వర్క్ చేస్తేనే, అట్లా ప్లానింగ్లో వెళ్తేనే మనం మనకుండేటువంటి టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కంప్లీట్ చేసుకోవచ్చు. దట్టు మనకి సాహిత్యంలో చాలా పోర్షన్ ఉంటుంది. దాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలా, ఎన్నిసార్లు చదువుకుంటే మనకి ఖచ్చితంగా ఆ ఏరియాలో మనం 100% మార్క్స్ తెచ్చుకోగలుగుతాము, వీటన్నిటి మీద కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఆఫ్కోర్స్ కోచింగ్ కంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ట్రై చేశాను. ఎలా ట్రై చేశాను అంటే, లాస్ట్ టైము టెట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు
చాలా తక్కువ టైం ఉన్నింది. ఆ తక్కువ టైంలో నేను మ్యాక్సిమం 10 డేస్లో ఒక సిలబస్ మొత్తం ఒక 2 టైమ్స్ రివిజన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓకే కోచింగ్ సెంటర్ కంటే కూడా ఇది బెటర్ ఏమో అని నా ఉద్దేశం. అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు, ఒకసారి గైడెన్స్తో ముందరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఏదైనా కూడా గైడెన్సు, సపోర్టు, మోటివేషన్ అనేటువంటిది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఈ డిఎస్సీలు, ఈ గ్రూప్స్ రాసేవాళ్ళు చాలాసార్లు రాసి విసిగిపోయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సపోర్టు ఉంటేనే, వాళ్ళు గైడెన్స్ ఉంటేనే ముందరకు వెళ్తారనమాట. కాబట్టి ఇది ఓన్లీ హెచ్పిటి వాళ్ళ కోసం. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి. మీరు ఓన్లీ గైడెన్స్ గ్రూప్లో ఉంటారా, లేదు మెటీరియల్తో పాటు సపోర్ట్ ఇచ్చే గ్రూప్లో ఉంటారా అనేటువంటిది మీరు నాకు చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్స్ చెప్పండి. దాని తర్వాత మీరు ఏ గ్రూప్లోకి వెళ్తారా, అంత ఫ్రీనే. ఫస్ట్ గ్రూప్ ఫ్రీనే, సెకండ్ గ్రూప్ ఫ్రీనే. ఇక్కడ 1 రూపీ సింగిల్ రూపీ నేనేం తీసుకోవటం లేదు, ఏమీ ఆశించటం లేదు కూడా. ఓకేనా? ఎందుకు అని అంటే ఓన్లీ ఫ్రీ. మాకు ఇట్లా సపోర్ట్ ఇస్తుంటే మేము ఎప్పుడో జాబ్స్ కొట్టుండేవాళ్ళం. మాకు ఇట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేక జాబ్స్ జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ అట్లా మిస్ అయినాయి. ఇది కూడా నేను ఎంతకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అంటే, నేను మా కొలీగు, మా క్లాస్మేట్ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తాము. మీకు అన్ని విధాలుగా 100% సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫ్రీనే, ఎవరి దగ్గర ఏమి డబ్బులు తీసుకోవటం లేదు. ఫ్రీ కోచింగ్ అంటున్నాము, అదే ఫ్రీ గైడెన్స్ మాత్రమే ఇది. ఓకేనా? అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే, లాస్ట్ టైం ఎంసెట్కి బైపీసీకి ఎంపీసీకి గ్రూప్స్ క్రియేట్ చేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఆ గ్రూప్స్ లింక్స్లో జాయిన్ అవ్వమన్నాను. అయితే జాయిన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళలో కూడా నాకు ఒక ఎంసెట్ క్వాలిఫై అయ్యారు, అలాగే బైపీసీలో ఒకరు క్వాలిఫై అయ్యారు ఎంసెట్కి. చాలా చాలా సంతోషంగా ఉంది. దీంట్లో లిమిటెడ్గా తీసుకోవాలనుకుంటున్నాము. ఫ్రీగా అయినా కూడా లిమిటెడ్ ఉంటే బాగుంటుంది కదా, ఫాలో అప్కి వాటికి అని. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీ గోల్ని ఫుల్ఫిల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.